హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని దోమల్గూడకు వచ్చేసాం. దోమల్గూడలో ఉంటున్న సునీత గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. మరి సునీత గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా. సో అలాగే ఇక్కడ ఇదేంటండి ఇది? అది యాక్చువల్గా తీగజాతి పెట్టాలని కంపోస్టింగ్కి వదిలేసానండి. ఇది వెల్వెట్ బీన్స్. వెల్వెట్ బీన్స్ కూడా ఉన్నాయి. దీని గింజలు వాడుకోవాలండి. ఓకే, ఇప్పుడు దీనికి కూడా కొంచెం ఉంది కానీ నేను ఆన్ స్క్రీన్ చెప్పలేను దీని గురించి, ఈ గింజల గురించి. చాలా మందికి గూగుల్ సర్చ్ చేస్తే తెలుస్తుందండి మీకు. వెల్వెట్ బీన్స్ గూగుల్ చేస్తే తెలుస్తుంది. అండ్ ఇందులో కిచెన్ వేస్ట్ అంతా కింద మట్టి ఇసుక వేసేసి హోల్స్ పెంకులతో కవర్ చేసేసి ఇసుక వేసి కొంచెం మట్టి వేసి దీంట్లోనే అన్ని కిచెన్ వేస్ట్ వేస్తున్నానండి. ఎండుటాకులు, ఈ థర్మోకోల్, ఇది కార్టూన్ బాక్సెస్ అండి. ఇవి కూడా అందులో వేసేస్తే అర్త్ వామ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అండి దాంతో. ఇంత కెమికల్ ఉన్నా సరే దాంట్లోనే కొంచెం వేపాకు కూడా వేసేసానండి. వేపాకు కూడా వేసేసాను. ఒకప్పుడు ఈ వానపాములు ఇవన్నీ కూడా బాగా కనపడేవి. సో ఇప్పుడు ఎక్కడ కూడా వానపాములు కనపడడం చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట కెమికల్ పడుతూ ఉంటది, అవి తట్టుకోలేవు, చాలా సెన్సిటివ్ ఉంటాయి. అందుకే నేను కెమికల్ ఎక్కువ వాడనండి, మొత్తం ఆర్గానిక్ లోనే వెళ్తాను నేను. మొత్తం కిచెన్ ఇప్పుడు పెస్టిసైడ్ కానీ పసుపు, మిర్చి, వెల్లుల్లి మిక్సీ పట్టేసి లేదా బాయిల్ చేసేసి ఆ కషాయాన్ని స్ప్రే చేసేస్తాను. లేదా పసుపు, మిర్చి, ఒక 2-3 మిర్చీలు, వెల్లుల్లి రెబ్బలు కచ్చపక్క దంచేసి బాయిల్ అన్న చేయొచ్చు, లేదా ఒక 2 days సోక్ చేసేసి ఆ వాటర్ని స్ప్రే చేసేసేయాలి. ఇది మన ఇంగువ కూడా వేస్తారండి? ఇంగువ కూడా వేయొచ్చు. ఇంగువ మళ్ళీ మనము కూరలలో వాడే ఇంగువ కాదండి, కడ్డీది దొరుకుతుంది, ముద్దలాగా దొరుకుతుంది, అది వాడాలి. అది చాలా మంచిది. వంకాయ చెట్లకైతే ఈల్డ్ రావడానికి చాలా మంచిదండి. ఇంగువ వాడచ్చు అంటారు కానీ ఇంగువ పొడి వాడొద్దండి. ఇంగువ స్ఫటికంలో ఇట్లా గడ్డలాగా వస్తుంది, అది వాడాలి మనము. ఇంకోటి కుంకుడుకాయల రసం కూడా పెస్టిసైడ్ లాగా వాడొచ్చండి. నేను రోడ్డు పైన వెళ్తుంటే గానుగాకులు ఉంటాయి, గానుగాకులు తెచ్చి కూడా దాంతో కూడా పెస్టిసైడ్ లాగా వాడతారండి. చాలా అసలు ఏది వదలను వచ్చేప్పుడు. సో ఇప్పుడు దీన్ని రెడీ చేశారు కదా, దీన్ని మొత్తం ఏం చేస్తారు? దీంట్లో అర్త్వామ్స్ కాదండి, ఇదంతా ఫామ్ అయ్యాక మొత్తము ఒక 20 days అట్లా కంపోస్ట్ అదంతా అయిపోతుంది. తర్వాత దాంట్లో ఏదైనా సొరన, కాకర ఇది పెట్టాలని ప్లాన్ చేసుకుంటాం. దీంట్లో అయితే తీగ జాతులు వస్తాయి అండ్ సైమల్టేనియస్ గా మనం ఆకుకూరలు ఇంకేదన్నా పెట్టుకోవచ్చు అండి, 2-3 పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఫుల్ గా దాని బలం రెడీ చేసి ఇలా పెట్టేస్తారంటే ఫుల్ ఎనర్జీ అన్నమాట వాటికి. సో ఇందులో ఫస్ట్ కింద పెంకులు వేసి పైన కాస్త ఇసుకేసేసి తర్వాత కొంచెం మట్టి వేసి తర్వాత మెల్లిమెల్లిగా మట్టి ఏదైతే మట్టి వేసారో. ఇప్పుడు దీంట్లో అయితే ఏమీ వేయలేదండి నేను, దీంట్లో ఏమీ వేయలేదు. వేపాకు వేసేసాను. వేపాకు కొంచెము నాది పసుపు హార్వెస్ట్ ఉంది, ఆ పసుపు ఎండాకులు ఉంటాయి కదా అవి కూడా వేసి పెట్టేశాను. పసుపు కూడా ఒక మంచి పెస్టిసైడ్ లాగా అనమాట అది. అంటే ఇప్పుడు అవి వేపాకులు అయినా సరే పసుపు అయినా సరే ఎండిపోయినా వేయాలి. పచ్చి వేస్తే కొంచెం గ్రబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి గ్రబ్స్ వచ్చే ఛాన్స్. సో ఇట్లా మనం ఇవన్నీ కూడా వేసుకుంటే కంపోస్ట్ అయితే తయారైపోయి మంచి బలం ఉంటుంది. అలాగే బొగ్గు కూడా వేసినట్టు. బొగ్గు కంపల్సరీ బొగ్గు వేస్తానండి, బొగ్గు బూడిద కంపల్సరీ వేస్తాను నేను. నా చెట్లలో కంపల్సరీ ఉంటది బొగ్గు. ఇది బయోచర్ లాగా అనమాట బొగ్గు, చాలా బాగా పనిచేస్తుంది. అంటే మాయిస్ట్ పెట్టుకునేటట్టు కూడా వాటర్ ఎక్కువ చేసుకోకుండా మంచిగా పనిచేస్తుంది. సూపర్.
అలాగే ఏంటంటే ఈ కుండీల మీద మొత్తం ఏదో రాశారు మీరు, వ్యవసాయంలోనే సాయం అనే మాట దాగి ఉంది, సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కనబట్ల ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న. సూపర్ నైస్. సో ఇవన్నీ మీరే రాసుకుంటారా? నేనే రాసుకున్నాను. అంటే ఎక్కడ మన కొద్దిమంది మిద్దె తోట ఉంటారు కదా గార్డెనర్స్, వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా కొన్ని మంచిగా అనిపించినాయి. అవి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకునేదాన్ని. కొన్ని ఏమో గూగుల్ సెర్చ్ చేసినప్పుడు దాంట్లో ఇది అలా వస్తుంది. ఇది కూడా అట్లా అండి. ఇల్లు ఇది చూడండి, తన ఇల్లు ఇదేంటి మర్చిపోతుంటానండి తొందరగా ఈ మధ్య. ఇదే చూడండి, ఇల్లు కారు లాంటిది. తన ఇల్లు కారుతున్నా గానీ తెలిసి కూడా వర్షాన్ని కోరుకునే వాడే రైతు. తన ఇల్లు కారుతుందని తెలిసి కూడా వర్షాన్ని కోరుకునేవాడే రైతు. ఇంకా ఉన్నాయండి చాలా క్యాప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ మొక్కలు కవర్ చూపిస్తాను నేను. ఇదండి. ఓకే, జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. చాలా ఉంటాయండి. నేను ఎక్కువ మట్టుకి రైతుల గురించే రాస్తుంటానండి. యాక్చువల్గా అందరు ఇప్పుడు పక్కన ఈ పెయింట్ కూడా వేశారు కదా మీరు, ఇదంతా వర్లీ ఆర్ట్ అంటారు కదా, ఇలా కాకుండా కాస్త డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఇది బాగుంది యాక్చువల్ గా, ఒక ఐడియా. మనం క్రియేటివ్ గా రెడీ చేస్తుంటే ఇలా రాసుకోవడం వల్ల కూడా ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. నాకు అదే మంచిగా అనిపిస్తుంది రైతుల గురించి. అంటే మనం రైతు ఏంటి అన్న ఫీలింగ్ తో ఉంటాము, కానీ రైతులు ఏందే మనం లేదని చెప్పేసి మనది అంతే. ఇది వచ్చేసి చెరుకు అండి. ఇది కూడా నాకు ఊరికి అలా పెట్టేశాను, అది చిన్నదే ఉంది అయినా పెరిగిపోయింది. ఇది ఇంత పెద్దగా ఇందులో కూడా పెట్టారు. ఇది యాక్చువల్ గా ఆన్ స్క్రీన్ చెప్పలేదండి. దీనికి ఒక మంచి అది ఉంది ఈ డేట్ కి, తర్వాత చెప్పుకోవచ్చు. ఇలా పెట్టేసాను ఇలా. ఇది ఎడీనియం. సూపర్. ఇది వాటర్ క్యాన్ అండి. ఇది వాటర్ క్యాన్స్ ఇలా పెట్టేసుకున్నాను. 3 కలర్స్ ఇస్తారు. యాక్చువల్గా జెండా కలర్ వేద్దాం అనుకున్నాను, ఆ కలర్ లేకుండా అలా పెట్టేసాను. ఇది కాస్మోస్ లో ఇది డబుల్ కలర్ అండి. ఇది చాలా బాగుంటది. కాస్మోస్ లో నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. వైట్ కూడా ఉండే, పింక్ ఉండే, పోయినాయి అవి. అలాగే అండి, చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇవన్నీ మొక్కలు పెట్టారు కదా, ఇక్కడ ఏసీ ఇది పెట్టారు కదా, దానికి హీట్ రాదండి మొక్కలకి? ఎండాకాలం వచ్చినప్పుడే ఎక్కువ ఏసీ వాడేది ఉంటుందండి. డే టైంలో అయితే వాడరు ఎక్కువ, ఎందుకంటే నేను మా పాప మా బాబు అయినా కానీ మా వారైనా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా నైట్ టైం వాడతారంటే మాత్రము దానికి స్ట్రైట్ గా ఉన్న ఏమన్నా ఉంటే ప్లాంట్స్ పక్కకు జరిపేస్తాను. కొంచెం హీట్ ఏమన్నా తగిలినా కానీ ఎండిపోతాయి. లేదంటే దాని కింది వరకు అయితే మాత్రం అట్లనే పెట్టేస్తాను. డైరెక్ట్ గా హీట్ ఉన్నట్టు కొంచెం పక్కకు పెట్టేసి పెడతాను. అలాగే అక్కడ కూడా థర్మోకోల్ అవన్నీ పెట్టేస్తారు. థర్మోకోల్ ఇంకా ఏది చెప్పాను కదండి, ఇది ఇక్కడ ఇది ఉందండి, సింహాచలం సంపెంగ 2 ఉన్నాయి. వైట్ ఇది ఉంది. ఇదేమో మద్ది చెట్టు అంటారు కదా మన, ఇది కూడా పల్లి మొలిచింది. ఇప్పుడు వినాయక పండుగకి యూజ్ చేస్తారు కదా పత్రాలు, దాంట్లో ఇది మునగ చెట్టు అండి. ఇది సీడ్ తో ప్రొపగేట్ చేసింది. ఇది ఇంత పెద్దగా అవుతుందండి పొడుగా. దీంట్లో మిరాకిల్ ఫ్రూట్, ఇది పీనట్ బటర్ కూడా ఉందండి అక్కడ చెట్టు. పీనట్ బటర్. ఇది క్యాబేజ్, కాలీఫ్లవర్. అది మామిడి చెట్టు అండి, ఇప్పుడు పూత మీద ఉంది. ఆల్ టైమ్ మ్యాంగో అంటారు, అది ఇప్పుడు వచ్చింది. సో ఇదేంటి, దీని గురించి చెప్పండి. ఎవరైనా చెట్లు లేదు డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలంటే, మీకు వాటర్ బాటిల్స్ వచ్చినా పడేయకుండా ఇలా చేసుకోండి సింపుల్గా. చిన్న చెట్టు కనకాంబరం కూడా పెట్టేసాను చూడండి. ఇట్లా ఏది వేస్ట్ చేసుకోకండి, ఇలా డిజైన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. దీని సంగతి చెప్పండి. దీని సంగతి, ఇది మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే అండి, రోడ్డు పైన
చెప్పులు కుట్టే వాళ్ళు పక్కన పడేస్తుండే ఇది ఎయిర్ కూలర్ టబ్ అంటారు కదా. అయితే అడిగాను వేస్ట్ అమ్మా అని అంటే, వేస్ట్ అంటే ఇంకా ఇంటికి వచ్చి మా సుజాత ఉంటారు కింద వాష్ ఉమెన్, వాళ్ళ బాబుని తీసుకెళ్ళి తెచ్చి మొత్తం అంతా కట్ చేసేసి ఆకురేసేసాను మళ్ళీ దానికి ఉట్టిగా పెట్టకుండా పెయింట్ వేసేసి పెట్టుకున్నాను ఇట్లా వాళ్ళు ఇట్లా మొత్తం వేసేసి, ఎందుకంటే ఫేడ్ అయిపోయినట్టు కనిపించకుండా అలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇందులో ఆకుకూరలు ది బెస్ట్, చాలా బాగుంది. స్పేస్ లేదనుకోవాలి చిన్న దాంట్లో. ఇవి వచ్చేసి థైలాండ్ బ్రోకోలీ అండి ఇది. ఇవి నాగార్జున సార్ ఇచ్చారు. సో ఇవంతా ఏంటండి ఇక్కడ? ఇది అంతా కిచెన్ వేస్ట్ ప్లస్ గార్డెన్ లో వచ్చిన ఎండుటాకులు మట్టి అదంతా అండి అన్ని ఇట్లా పెట్టుకుంటాను. ఇవి థర్మోకోల్వి కూడా పడేయకుండా ఇట్లా పెట్టేసుకొని అన్ని ఇవి మల్చింగ్ లాగా వేసేస్తానండి. సమ్మర్ వస్తే మంచిగా ఇట్లా పైన పెట్టేస్తే అర్త్ వామ్స్ కూడా వస్తాయి, ప్లస్ దానికి కొంచెం మాయిశ్చర్ కూడా ఉంటుంది అట్లా అని చెప్పేసి. ఇదో రకము డిసెంబరాలు అండి, కనకాంబరం అంటారు, డిసెంబరం అంటారు. ఇది మనకు ఎక్కువ దొరకదు ఇక్కడ. ఇది వచ్చేసి బనానా సపోటా అండి. ఇక ఇప్పుడే పూత పైన కూడా వచ్చింది మొత్తం. ఇది బనానా సపోటా అండి. గన్నేరులో కూడా నా దగ్గర 7 రకాలు ఉన్నాయి. అక్కడ గన్నేరు పూలు, అది పారిజాతం అండి. అది చింత చిగురు అండి. చింత చిగురు 1000 రూపాయల కేజీ అండి. అందుకని చింత చిగురు చెట్టు కూడా పెంచేసుకుంటున్నాను. అంటే బయట కొనకుండా ఇక్కడే మన దాంట్లో ఇంట్లో ఉంటే పప్పులో వాడవచ్చు, పచ్చడిలో కూడా వాడుకోవచ్చు అట్లా అని చెప్పేసి చింత చిగురు అటు కూడా తెచ్చుదా? అటు బాగా. అక్కడ ఇది జామ అండి. ఇది పడి మొలిసిందే. ఇది 3 years ప్లాంట్. దీనికి ఆల్రెడీ 2 times ఫ్రూటింగ్ వచ్చింది. ఇది కూడా దీంట్లో బాటిల్లో ఇదొక ప్లాంట్ పెట్టేశాను. ఇది ఏంటంటే కొంచెం కంపోస్ట్ లాగా. అది గోరింటాకు చెట్టు అండి. ఇది ఇంకా ఉండాలా తక్కువ దొరకట్లేదని అట్లా పెట్టేశాను. అది వేపాకు చెట్టు అండి. ఇది అప్పుడప్పుడు పళ్ళు తోముకోవడానికి కూడా వస్తుంది. ప్లస్ మార్నింగ్ వచ్చినప్పుడు లేత చిగుర్లు కూడా తెంపుకొని తినేస్తానండి. ఇది పసుపు అండి. ఇది హార్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఫిబ్రవరిలో చేయాలి, అందుకని ఇలా పెట్టేశాను. పసుపు మొత్తం ఆకులు ఎండిపోయినాయంటే పసుపు కంప్లీట్ అయినట్టు. కానీ ఇప్పుడు మార్చ్ లో అట్లా చేసుకుంటే బాగుంటదండి. ఇంకా నీళ్లు పోయొద్దు, ఎక్కువ మాయిశ్చర్ ఉండాలి కానీ నీళ్ళు పోయొద్దు. ఇదేమో వైట్ వంగ అండి. ఇది సీడ్ కోసం వదిలేసాను. ఇది నాకు అప్పారావు సార్ వాళ్ళు ఇచ్చారు, దాంతో ఇంకా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా ఎంత ఉందో అన్నట్టు అట్లా. ఇది ఇలైచీ ప్లాంట్ అండి. ఇది ఇలైచీ ప్లాంట్. ఇది కూడా వంగనే. ఈ థర్మోకోల్ బాక్స్ కూడా ఇక్కడ పక్కన ఒక కార్డియాక్ క్లినిక్ ఉంది, అక్కడ వాళ్ళు మెడిసిన్స్ పడేస్తే తీసుకొని వచ్చేసి పెట్టేశాను. అది మందారము. అది పడిమోల్సిందే. ఆ జామ చెట్టు అయితే ఇంత ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మునగ. ఆ మునగ చూసారా ఎంత ఉంది చెట్టు, దానికి ఆల్రెడీ మునగ కూడా వచ్చింది చూడండి. అది లేత. అక్కడ టమాటా దానంతలు అదే పడి మొలిసింది. దానికి టమాటాలు కూడా చాలా ఉన్నాయి చూడండి. అది ఇది దీంట్లో తమ్మకాయ, తీగ తమ్మకాయ అండి. మొన్నే తెంపేసాను అన్ని. ఇందులో మళ్ళీ ఇది ఉంది, మన ఆకాకర్ అంటారు కదా, అది ఉంది. ఇది దొండపాద అండి, నాటు దొండ. ఇది మీరు అక్కడ చూసింది పెన్సిల్ దొండ, ఇక్కడ నాటు దొండ. ఇంకా ఇది బాల్సము. ఇక్కడేమో చిక్కుళ్ళు పెట్టానండి, తీగ జాతి చిక్కుళ్ళు, చెట్టు జాతి చిక్కుడు పెట్టాను. ఇది వామాక్ అండి. ఇది ఈ ఆకు గురించి కూడా మెడిసినల్ అండి, చాలా మందికి తెలీదు. మార్నింగ్ రోజు ఒక ఆకు తింటండి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావంటండి. ఇది మెయిన్, ఒక్క ఆకు తింటే చాలండి. ఇది ఇవి ఫ్రూట్ బాక్సెస్ అండి, నా ఫ్రెండ్ ఇస్తే అన్ని ఇట్లా పెట్టుకున్నాను. ఇంకా ఇది జమ్మి చెట్టు అండి, జమ్మి ఆకు చెట్టు. ఇది దసరాకి. అయితే ఇవి టమాటో. ఇది వచ్చేసండి కాశీ టమాటో అండి. ఇది ఇలా ఉంటుంది. ఇదండి, తర్వాత తీసుకుంటారు. ఇలా వస్తుంది చూడండి కాశీ టమాటో. ఇవి వచ్చేసి మన
ఫ్రూట్ ఫ్లైస్ కోసము పెట్టామండి, దీంట్లో మందు అట్లా పెట్టేసి అందులో వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా దీంట్లో ఒక స్పెషల్ ప్లాంట్ ఉందండి, కానీ ఈ మాచిపత్రి అనేది కవర్ చేసేసింది. ఇది వచ్చేసి మిక్కీ మౌజ్ ప్లాంట్ అంటారండి. ఇది ఇవి ఇక్కడ ఉంది చూడండి. ఇది ఈ ఫ్లవరింగ్ వస్తే 3 కలర్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ గ్రీన్లో ఉంటుంది, తర్వాత రెడ్ అవుతుంది, తర్వాత ఎల్లో అవుతుందండి. అంత దాన్ని మాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఇంకా ఇవి ఇక్కడ వంగలు ఉన్నాయి, అక్కడ తోటకూర అదంతా పెంచాను. ఇక్కడ ఆస్టర్స్ ఉన్నాయండి చిన్నవి, ఇందులో కాకరకాయ, అందులో చెర్రీ టమాటోస్, వంగ ఉంది. అక్కడేమో పర్పుల్ బీన్స్ ఉంది. ఇక్కడ చిక్కుడులో కూడా ఉన్నాయండి. ఇది తమ్మకాయ తీగచమ్మ అన్నాను చూడండి. ఇది వచ్చేసి రెయిన్ లిల్లీస్ అండి. ఇది కప్స్ వస్తాయి కదా, అవి వేస్ట్ పోకుండా దీంట్లో పెట్టేసాను. ఇది రెయిన్ పడ్డప్పుడు వస్తాయి. ఇవి వంగ మొక్కలు అండి ఇవన్నీ. చూడండి సీడ్స్ సాప్లింగ్స్ ఇచ్చారు, బాగున్నాయి. ఇది నిత్యమల్లిలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయండి. ఎల్లో, వైట్, శివుడికి చాలా ఇష్టం అంటారండి. 3 కలర్స్ ఉన్నాయి. అది చుక్కకూర, అది ర్యాండమ్గా పెరిగిందే. ఇది వచ్చేసి మన స్వీట్ పొటాటో అంటారు కదా, మా తెలంగాణలో అయితే రత్నపురి గడ్డ అంటాము, మరి ఆంధ్రాలో ఏదో అంటారు కదా, దీన్ని నాకు తొందరగా రాదు. అది అక్కడ టమాటోస్ ఉన్నాయండి. దీంట్లో బుడంకాయ ఉంది, ఐ మీన్ బూడిది గుమ్మడికాయ. మేము దసరాకి కాయ పూజ చేసి కాయ కొడితే దాంట్లో సీడ్స్లోనే మొలకలు వచ్చాయి. అట్లా తెచ్చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ కాయలు సీడ్స్ లోనే మొలకలు. అక్కడ టమాటోస్. ఈ చెట్టు కూడా ఈ కరివేపాకు చెట్టు అండి, ఇది నేను వేసింది కాదు, ర్యాండమ్ గా పెరిగిందే. అది చూడండి ఎంత బాగుందో. ఇది చాలా బాగుంటుంది స్మెల్. దీంట్లోనే 4 చెట్లు మొలుస్తున్నాయి. ఇంకా అది ఇది నేను 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ అండి కొమ్మ తెచ్చి పెట్టానండి. ఇది మునగ చెట్టు. ఇది నా దగ్గర 4 రకాల మునగ చెట్లు ఉన్నాయి. ఇవి కొమ్మలు కూడా కోతులు తెంపి పెడితే దానివి ఇక్కడ పెట్టాను. దీనికి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చిగుర్లు. అవి శంకు పుష్పాలు. శంకు పుష్పాలు కూడా చాలా మంచిదండి, టీలో కాఫీలో వేసుకొని తాగొచ్చు. ఓకే సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మిద్దె తోటని చక్కగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అంటే మొక్కలు ఉన్నాయి సరే, మొక్కలతోటి ఏ విధంగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా చాలా టిప్స్ మాకు మీరు అందజేశారు. అంటే మొక్కలన్నీ మిద్దె తోటల్లో ఉంటాయి, పరిచయం చేసుకున్నాం, కానీ వాటితో ఉన్న బెనిఫిట్స్ చాలా మందికి బెనిఫిట్స్ తెలియదు. బట్ మీ మిద్దె తోట ద్వారా మాకు అవన్నీ బెనిఫిట్స్ తెలియపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ అభిరుచికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు సురేష్ గారు అండ్ వెంకట్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.